ముఖ్యంగా అమ్మఒడి తీసుకొని వచ్చినాడు. ఎవరికి వస్తుందమ్మా దాని అమ్మఒడి? దాని అకౌంట్ లో నుంచి డబ్బులు స్త్రీల మీదనే అకౌంట్ వేస్తున్నాడు. పేరు పెట్టింది ఉంది అమ్మఒడి అని. అదే విధంగా పెన్షన్ 45 ఏళ్లకే పెంచుతున్నాడు. ఈ రోజు 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వరకు పెన్షన్ ఇస్తున్నాడు. అది కూడా మైనార్టీ, ఎస్సీ, ఎస్టీల వరకు ఇస్తున్నాడు. ఓసీలకు 15,000 ఇస్తున్నాడు. 18,750 రూపాయలు మిగతా వారికి. అది కూడా స్త్రీల కోసమే చేస్తాండే. ఈ రోజు భూమి లేని వాళ్లకు, స్థలం లేని వాళ్లకు 22,000 మంది ప్రొద్దుటూరు పట్టణంలో మనము మంజూరు చేయొచ్చు. ఆ 22,000 మంది ఎవరి పేరు మీద చేసినాడు అంటే రిజిస్ట్రేషన్ ఆడవాళ్ల మీద చేసినాడు. ఆ స్థలం ఆడవాళ్ల పేరు మీద చేసినాడు. ఆ స్థలంలో ఇల్లు కట్టుకునేదానికి 1,80,000 రూపాయలు ఆయనే ఇస్తున్నాడు. ఈ రోజు ఆ స్థలం విలువ దాదాపు 6 లక్షలు 7 లక్షల రూపాయలు అయితా ఉంది. అంటే 6 లక్షలు 7 లక్షల రూపాయల విలువ చేసే స్థలాన్ని ఆయన అందజేస్తున్నాడు. ఇంకా వసతి దీవెన అని చెప్పేసి, చేయూత్ అని చెప్పేసి ఇలా ప్రతి కార్యక్రమం వెనుక ఆయనే చేస్తున్నాడు. పిల్లలకు గతంలో ఉండే బళ్ళు, ఈ రోజు ఉండే బళ్ళు మీరు బేరీ చేసుకుని ఒక్కసారి గమనించండి ఎంత తేడా ఉందంటే. ఒకనాటి స్కూల్ అంటే ఏందో బురదలోను, బల్లలు సక్రమంగా లేకుండా, చీలు సక్రమంగా లేకుండా, బ్లాక్ బోర్డ్ సక్రమంగా లేకుండా, ఆన్నే కుక్కలు, పందులు, గాడులు రకరకాలుగా ఉండి చాలా అస్తావ్యస్త పరిస్థితుల్లో ఈ రోజు స్కూళ్ళు ఎంత అద్భుతంగా తినాడంటే మన పిల్లలను ప్రైవేట్ స్కూళ్ల కంటే గవర్నమెంట్ స్కూళ్లకు పంపించడం మేలు అన్నంత గొప్పగా ఆయన ఈ రోజు ప్రతి స్కూల్ కు తరగతులు గదులు కట్టినాడు. బ్లాక్ బోర్డ్స్, బెంచీలు, చీలు, పలకలు అన్ని సమృద్ధిగా చేసి అక్కడ పిల్లలకు బట్టలు ఆయనే ఇస్తున్నాడు, ఫుడ్ ఆయనే పెట్టిస్తున్నాడు, డబ్బు ఆయనే ఇస్తున్నాడు. అంటే మన పిల్లల భవిష్యత్తు సర్వం ఆయన ఆలోచన చేస్తున్నాడు. మన పిల్లలు ఇంగ్లీష్ చదువుల్లో వెనకబడి రాబోయే రోజుల్లో వాళ్ళు మిగతా విద్యార్థులతో, ధనిక వర్గాల పిల్లలతో పోటీ పడలేరేమో అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియాన్ని కూడా ఆయన ఈ రోజు ప్రవేశపెట్టి మన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో అద్భుతంగా మాట్లాడగలిగేటట్టు చేసి తద్వారా వాళ్ళు ఏ అమెరికాకో, ఇంగ్లాండ్కో, ఫ్రాన్స్ కో, జర్మనీకో ఇలా వేరే ఇతర దేశాలకు వెళ్లి అద్భుతంగా డబ్బులు సంపాదించి మన కుటుంబాలను పోషించేదానికి, మన కుటుంబాలు గొప్పగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేదానికి పునాది ఈ రోజు మీడియాన్ని ప్రవేశపెట్టాడు. ఆయన పేదల గురించి ఆలోచన చేసిన పనులు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ విధంగా పేదల గురించి ఆలోచన, పర్టికులర్గా మరీ ముఖ్యంగా స్త్రీల గురించి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి అస్సలు లేడు. ఈ రోజు కూడా ఆయన మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అనే నమ్మకం ఎవరి మీద ఎందుకుంది అంటే కేవలం స్త్రీల మీద ఆధారపడే నా అక్క చెల్లెమ్మలు నాకు మోసం చేయరు, నా మీద విశ్వాసం పెట్టుకున్నారు, నేను వాళ్ళ మీద విశ్వాసం పెట్టుకున్నా, ఆ విశ్వాసాన్ని ఒమ్ము చేయరు, నాకు తిరిగి ఎటువంటి పరిస్థితుల్లో నాకు ఓటేస్తారనే భరోసాతో ఆయన పూర్తి నమ్మకంతో ఉన్నాడు. కేవలం మీ మీద ఆధారపడి ఉన్నాడమ్మా, వేరేదే లేనే లేదు. ధనిక వర్గాల మీద ఆధారపడి లేడు ఆయన. ధనిక వర్గాలందరూ ఆయన్ను ద్వేషిస్తున్నాయి, కోపగించుంటున్నాయి. మేము ఇచ్చిన డబ్బు తీసుకుపోయి మీరు పేదలకు పంచుతున్నారు, ఇష్టం వచ్చినట్టు పంచుతున్నారు, వాళ్ళందరినీ సోమరులు చేస్తున్నారు, మేమేమో కష్టపడి డబ్బు సంపాదించాలా, ఆ డబ్బునంతా వీళ్ళకి పంచుతున్నాడు, వాళ్ళకి పంచుతున్నాడు అని చెప్పేసి ఆయన మీద చాలా కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి వాటన్నిటినీ ఖాతరు చేయడం, బీదలకే నేను చేయాలా, బీద కోసమే పాటుపడాలా, బీదల అభ్యున్నతి కోసమే ఈ అధికారాన్ని ఉపయోగించాలా, మరీ ముఖ్యంగా స్త్రీలకు చేయాలా. వారు చాలా అసమానతలతో ఉండారు, చాలా ఇబ్బందుల్లో ఉండారు. ఇళ్లలో వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం లేకపోవడం వలన భర్తల మీద, అన్నల మీద, తమ్ముళ్ళ మీద, కొడుకుల మీద ఆధారపడి వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులన్నిటినీ అధిగమించాలంటే వాళ్ళకు కూడా ఆర్థికంగా స్వాతంత్రం రావాలా, వాళ్ళకు కూడా ఆర్థికంగా బలోపేతులు కావాలా. అప్పుడైతేనే వాళ్ళు ఇంకొకరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోతుందనే ఉద్దేశంతోనే ప్రతి పథకాన్ని మీ అకౌంట్లలోకి నేరుగా డబ్బు జమ చేస్తున్నాడు. అదే మళ్ళా మగవాళ్ళ మీదనో, భర్తల మీదనో, అన్నల మీదనో, తమ్ముళ్ళ అకౌంట్లలోకి పోతే వాళ్ళు ఏమిస్తారో, ఏమి ఇయ్యారో, ఎంత ఇస్తారో, ఎంత ఇయ్యారో, అది ఎక్కడికి వినియోగం అవుతుందో అనే ఉద్దేశంతో ప్రతి పైసా ఆయన మీ అకౌంట్ సంబంధించిన విషయం అనే ఉద్దేశంతో ఆయన ఈ రోజు అంత గొప్పగా ఆలోచి ఆడవాళ్లకు గొప్పగా ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గతంలో లేను, భవిష్యత్తులో కూడా ఇట్లాంటి గొప్ప ముఖ్యమంత్రి వస్తాడని నేను భావించడం లేదు. కాబట్టి ఇవన్నిటిని మీరు ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డికి ఇది ఇంకొకటమ్మా, డాక్వా రుణాలు అనేటివి 4 దఫాలుగా సంవత్సరానికి ఒకసారి 4 దఫాలుగా నేను రద్దుపరుస్తానని చెప్పినాడు. ఈ రోజు పొద్దు పట్టణానికి ఎంత ఇచ్చినాడో తెలుసమ్మా? 200 కోట్ల రూపాయలు ఇచ్చినాడు. 200 కోట్లు. అసలు 200 కోట్లు అంటే ఎన్ని సున్నాలు వస్తాయో కూడా నాకు కూడా తెలుసు. ఆ కంప్యూటర్ కొడితేనో, క్యాల్కులేటర్ కొడితే తెలుస్తుందేమో కానీ 240 కోట్లు వడ్డీ అయితే వడ్డీతో సహా ఆయన కట్టినాడు. అదే గతంలో చంద్రబాబు నాయుడు ఇదే డాక్వా రుణాలు రద్దు చేస్తానని చెప్పినాడు. ఒక్కరికి రాయా వేసకుండా ఆయన ఎగ్గొట్టి లాస్ట్ లో ఏదో ఎలక్షన్లకు 10 రోజులు 15 రోజుల ముందు పసుకుంకుమ అని చెప్పేసి 7,000 5,000 జమ చేసే ప్రయత్నం చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా కాదు, నేను కడతాను డాక్వా రుణాలు, మీ అసలు వడ్డీ అంతా నేనే చెల్లిస్తానని చెప్పినాడు. చెప్పిన మాట ప్రకారం ప్రతి
ప్రతి సంవత్సరము 4 దఫాలుగా పావులా 4 దఫాలుగా కట్టేసి ఈ రోజు 50 కోట్లు 200 కోట్ల రూపాయలు డాక్వా రుణాలు అది ఒక పొద్దుటూరు నియోజకవర్గానికే. ఇంకా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఊర్లు ఉంటాయి, ఈ పల్లెలు ఉంటాయి, ఎంత డబ్బులు ఆయన ఆడవాళ్ళ అకౌంట్లలోకి జమ చేసినాడో మీరు ఆలోచన. కాబట్టి ఇవన్నీ ఆడవాళ్ళ కోసం చేసినదే, బడుగు బలహీన వర్గాల కోసమేదే, పేదలను పెట్టుకుని ఆయన చేసినాడు ఇవన్నీ. కాబట్టి ఇంత గొప్ప ముఖ్యమంత్రికి మళ్ళా మనం అధికారం కట్టబెట్టాల్సిన బాధ్యత. ఎందుకు కట్టబెట్టాలంటే ఆయనకు అధికారం కట్టబెడితే ఆయనకు వచ్చే మేలు కంటే మనకు జరిగే మేలే ఎక్కువ. ఈ రోజు ఇట్లాంటి ముఖ్యమంత్రి తిరిగి ముఖ్యమంత్రి అయితే ఇంతంటే గొప్ప మీకు ఇంకా ప్రయోజనాలు చేకూర్చేదానికి అవకాశం. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎవరన్నా మీ బిడ్డలో, మీ పిల్లలో, మీ బంధువులో ఎవరన్నా వచ్చి 4 ఏళ్ల తర్వాత ఇప్పుడు వస్తా ఉంటే ఆ పొద్దుటూరు ఈ పొద్దుటూరు ఒకటేనా అనే పద్ధతిలో మార్పు వచ్చింది. ప్రతి వీధిన సిమెంట్ రోడ్లు పడినాయి, కాలువలు వచ్చినాయి. రోడ్ గాంధీ పార్క్ అని చెప్పేసి మున్సిపాలిటీకి ఎదురుగా ఉండే పార్క్ కి ఈ రోజు 100 మంది 1000 మంది ఎంతో మంది సాయంత్రాల పూట వాళ్ళ పిల్లల్ని పిలుచుకొని పోయి ఆహ్లాదకరంగా వాళ్ళు ఉండారు. ఎక్కడ చూసినా రోడ్లు వీలైనంత వరకు వైడన్ చేయగలిగినాం. నీళ్లు గతంలో వచ్చేవి కాదు. ఏ అర్ధరాత్రో అపరాత్రో ఎప్పుడో సందర్భంలో వస్తే ఆడవాళ్ళు చాలా ఇబ్బందులు పడి నీళ్ల కోసము చాలా సతమతమయ్యేటోళ్ళు. కానీ ఈ రోజు ప్రతిరోజు నీళ్లు ఇవ్వగలిగినాం. ఇవన్నీ ఈ సమస్యలు గతంలోనూ కూడా ఉన్నాయి. కాకపోతే ఆనాటి పాలకుడైనటువంటి వరదరాజరెడ్డి గారు ఏ రోజు ఈ సమస్యల మీద దృష్టి పెట్టలే, ఏ సమస్యను తీర్చలే. మనం వచ్చిన ఈ 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా కాలానికి పోతే మిగిలిన 3 సంవత్సరాలలోనే ఇంత అభివృద్ధి మనం చేయగలిగినాం. ప్రొద్దుటూరు పట్టణానికి ఇంత అభివృద్ధి, నీళ్లు ఇవ్వగలిగినాం, రోడ్లు వేయడం చేయగలిగినాం, పార్కులు కట్టించగలిగినాం, పాత మార్కెట్ ను పగలగొట్టి కొత్త మార్కెట్ కట్టించబోతున్నాం, ఆర్టీసీ బస్ స్టాండ్ కట్టించబోతున్నాం, ఆర్ట్స్ కాలేజీ లో డబ్బులు వెచ్చించి అవన్నీ ఏర్పాటు చేయబోతున్నాం. ఇన్ని డెవలప్మెంట్ పనులు మనం చేయగలిగినాం. ఈ చేసేదానికి కూడా కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, జగన్మోహన్ రెడ్డి మనవాడు కావడం, మన జిల్లా వాడు కావడం వల్ల మనకి ఇన్ని డబ్బులు ఇదులు ఇచ్చినాడు. అదే చంద్రబాబు నాయుడు కన్నా ముఖ్యమంత్రి అయితే మన జిల్లాకు ₹1 కూడా ఇవ్వడు. ఇన్నేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పదవిని వెలగబెట్టినాడు. ఈ 14 సంవత్సరాల్లో ₹1 కూడా మన నియోజకవర్గానికి ఆయన ఇవ్వలే. అంటే ఆయనకు మన మీద ప్రేమ లేదు. నా జిల్లా కాదు, నాకేం వీడు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఏ చెప్పినాడే తప్ప కడపకి ఇవ్వలే. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మన కడప జిల్లా వాడు, మనవాడు కాబట్టి మన నియోజకవర్గానికి ₹520 కోట్ల ఇచ్చినాడమ్మా. 520 కోట్లు సామాన్యమైన విషయం కాదు ఇది. ఒక నియోజకవర్గానికి 520 కోట్లు ఇవ్వడం అనేది. కాబట్టి ఇవన్నిటిని మీరు ఆలోచన చేయండి. మళ్ళీ ఈ రోజు వరదరాజరెడ్డి గారు 25 సంవత్సరాలు 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగినాడు. ఈ 5 పర్యాయాలలో ఎప్పుడన్నా ఇట్లా రోడ్లు గాని, కాలువలు గాని, నీళ్లు గాని, పార్కులు గాని, ఇంకోటి గాని ఆయన డెవలప్మెంట్ చేసిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఈ 5 ఏళ్ల కాలంలో, మన ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్ల కాలంలో 2 సంవత్సరాలు కరోనాకు పోతే మిగిలిన 3 సంవత్సరాలలోనే ఇంత అద్భుతమైన ప్రగతిని, డెవలప్మెంట్ ను మనము సాధించగలిగి. ఇంకొకటి అమ్మా, కరోనా కష్టం వచ్చింది. అది మానవాళికి వచ్చిన కష్టములో అంతా ఇంత కష్టం కాదు, అంతకంటే గొప్ప కష్టం ఎప్పుడు మనుషులకు ఎప్పుడు రాలే. అంటే తల్లికి బిడ్డ వేరైంది, బిడ్డకు తల్లి వేరైంది, అన్నాదమ్ములు లేరు, ఇల్లెలు లేరు, ఒకరిని ఒకరు చూసుకునే పరిస్థితులు లేరు, ఎవరు చచ్చిపోయినా గానీ ఎవరు పలకరించేదానికి లేదు, ఇండ్లకు వచ్చి ఏదైనా చూసుకుందాం అనే దానికి లేరు, బయటికి పోయి పనులు చేసుకుంటాం అనే దానికి లేదు. ఆ పరిస్థితుల్లో ఇబ్బందులు పడతా ఉండి కనీసము సంసారాన్ని పోషించుకునేదానికి, రోజువారీ జీవితాన్ని పోషించుకోవాలన్నా కూడా కష్టంగా ఉండేది. ఎందుకంటే ప్రతిరోజు చాలా మంది బయటికి పోయి ఏదో ఒక పనులు చేసుకుంటేనే, కొంత డబ్బు వస్తేనే ఆ డబ్బుతోనే జీవనాన్ని సాధించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు బయటికి పోయే పరిస్థితులు లేవు, పనులు చేసుకునే పరిస్థితులు లేవు, పనులు చేసుకోలేకపోతే డబ్బు రాదు, డబ్బు రాకపోతే సంసారం జరపదు. ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ రోజున్నా వరదరాజరెడ్డి గారు ఒక్కసారి మీ సందులకు గాని, మీకు గాని ఎక్కడన్నా కనపడినాడేమో మీరే ఆలోచన చేసుకోండి అమ్మా. ఇదే రాచమల్లు ప్రసాద్ రెడ్డి, నా తమ్ముడు రాచమల్లు ప్రసాద్ రెడ్డి ₹2 కోట్ల వెచ్చించి ప్రతి వీధికి సందుకు కూరగాయలు ఇచ్చినాడు, బియ్యం ఇచ్చినాడు, పప్పు ఇచ్చినాడు, ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చినాడు. రంజాన్ వస్తే ₹2,30,00,000 పెట్టి రంజాన్ తోఫా, ఆ రోజుల్లో కరోనా సమయంలోనే రంజాన్ వచ్చింది, రంజాన్ వచ్చినప్పుడు అంత డబ్బు ఖర్చు పెట్టి చేసినాం. అంటే ఆ సమయంలో, ఆ కరోనా కాలంలో ఇట్లా వీధుల్లో తిరిగి ఈ ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తా ఉండి నా తమ్మునికి ఆ కరోనా యాస్థాయిలో వచ్చిందంటే అమ్మా మీరు నమ్మరు, ఆక్సిజన్ 70కి పడిపోయింది. 70కి పడిపోవడం అంటే కనీసము బ్రష్ తీసుకుంటే బ్రష్ ఇట్టు తోముకునేదానికి కూడా శక్తి లేదు. ఈ నుంచి అంత దూరం నడిచేదానికి లేదు. హాస్పిటల్లో మేము ఎక్కడికో హైదరాబాద్ కు తీసుకుపోయినాం. హైదరాబాద్ కు తీసుకుపోతే 4 రోజులు అతనికి గ్యారెంటీ ఇవ్వలే. 4 రోజులు గ్యారెంటీ ఇవ్వలే. మేమందరం అతను చనిపోతాడే అనుకుంటాం. కలెక్టర్లు ఫోన్ చేస్తున్నారు, ఎస్పీ గారు ఫోన్ చేస్తున్నారు, ప్రతి సందర్భంలో అడుగుతున్నారు, ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎట్లుంది అంటున్నారు. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది సార్, అతనికి బతికే అవకాశాలు తక్కువ అని చెప్పినారు. అట్లాంటి పరిస్థితుల్లో ఒక్క ఇంజెక్షన్ వేస్తే బతికేదానికి అవకాశం ఉంది
ఉంది, అది ఆ ఇంజెక్షన్ 1,50,000 రూపాయలు అవుతుంది, కాకపోతే ఆ ఇంజెక్షన్ దొరకదు అని చెప్పినారు. అప్పుడు ఆ 2 ఇంజెక్షన్లు వేసుకున్న తర్వాత నా తమ్ముడు కోలుకొని దాదాపు సంవత్సర కాలం పట్టింది తిరిగి మామూలు మనిషి కావాలంటే. అంటే సామాన్యుల కోసము కరోనా కాలంలో మనం తిరక్కపోతే ఎట్లా, మనం వాళ్ళందరికీ సౌకర్యాలు ఇవన్నీ పప్పు ఎన్ని సౌకర్యాలు మనం ఇవ్వకపోతే మనమేం నాయకులము, మనమేం ఎమ్మెల్యేలము అనే ఉద్దేశంతో ఆ కరోనా కష్టకాలంలో వీధుల్లో తిరిగి కరోనా తెచ్చుకొని ప్రాణాల మీద కూడా మనం తెచ్చుకునే చరిత్ర మంది ఒక వైపు అయితే, వరదరాజరెడ్డి గారి కుమారుడు ఒక్క రోజు ఒక్క వీధిలో తిరగలే, ఒక్కరికి ఒక రూపాయి సాయం చేయలే. సహాయం చేయకపోతే పోనీలే, ధైర్యంగా నేను ఉండాను అనే ధైర్యం కూడా ఏ వీధుల్లోకి తిరగలే. అంటే ఆయన ప్రాణాల కాటికి వచ్చేటప్పుడు ఆయన మాత్రం బాగా భద్రంగా ఉన్నాడు. ప్రజలు ఎంత ఇబ్బందుల్లోనో ఎంత కష్టాలలోనో సమస్యల్లో ఉన్నా గానీ పట్టించుకొని కూడా మనం పట్టించుకున్నాం, నెత్తిమిందికి తెచ్చుకున్నాం, ప్రాణాలు పోయినట్టున్నాయి, దాదాపుగా ప్రాణాలు పోయినాయేనే అనుకున్నాము. ఏదో ఆ భగవంతుందయ్యా మీ అందరి ఆశీర్వాదాల వలన తిరిగి బయటపడి. ఇట్లాంటి తారతమ్యం గమనించండి అమ్మా. డెవలప్మెంట్ వరదరాజరెడ్డి గారు చేయలే, ఇవతల పక్క రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఇంత డెవలప్ చేసి. ఇంకొకటి మా దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం ఇస్తే రాచమల్లు ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి ఏంటంటే సహాయము అంటూ తన దగ్గరికి వస్తే అది చిన్న పెద్ద ఈ ఊరు ఆ ఊరు అని చూసుకునేదిలే, తప్పనిసరిగా డబ్బులు ఇవ్వడం, సహాయం చేయడం. ఈ మధ్య కాలంలో కూడా 2-3 నెలలు 6 నెలల కిందట కూడా ఒక ముస్లిం సోదరు బ్రెయిన్ ట్యూమర్ సార్, భార్యాభర్త చిన్న పాపను ఎత్తుకొని వచ్చి 4.5 లక్షల డబ్బు ఖర్చు అవుతుంది, నా దగ్గర లేదు సార్ అంటేనే ఫోన్ ఎక్కడమ్మా నువ్వు నీ ట్రీట్మెంట్ అన్నాడు. అంటే పలానా హాస్పిటల్లో హైదరాబాద్ లో ఆ డాక్టర్ను కలుపుకున్నాడు. డాక్టర్ తో మాట్లాడి ఏమి పలానా ఆమె పేరు ఇది, ఈమెకి బ్రెయిన్ ట్యూమర్ అంటుంది, నిజమేనా, మీ దగ్గరైనా వైద్యం చేసుకుంటాను, నా దగ్గర చేసుకుంటాను వైద్యం చేయించుకుంటాను, ఇక్కడే ఆమె పరిస్థితి బాగలేదు, 1 నెల రోజుల లోపల ఆమె గన ఆపరేషన్ చేయకపోతే ఆమె చనిపోతుంది అని చెప్పినాడు. ఎంత అవుతుంది అంటే 4.5 లక్షలు. కూర్చోబెట్టి లోపలికి పోయి 4.5 లక్షలు తీసుకొచ్చి ఆమె చేతికి ఇచ్చి ఆమెను పంపించి ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకున్న తర్వాత ఆ సోదరి తిరిగి వచ్చి నాకు ప్రాణదాత మీరే సార్ అని చెప్పేసి దండం. సందర్భంలో ఒక్క మాట అన్నాడు నా తమ్ముడు. ఇంట్లో వాళ్ళు ఎవరో అడిగినారు, ఇట్లా ఎవరో మన దగ్గర స్నేహితులు ఇంకొకరో ఏం ఇట్లా 4.5 లక్షలు ఇట్లా వాళ్ళకి ఇస్తే అదిలే ఇదిలే అని అంటే అప్పుడు చెప్పినాడు. ఒక్క మాట అన్నాడు, నేను వింటాను అన్నప్పుడు, అమ్మా ఈ 4.5 లక్ష నా దగ్గర ఉన్నంత మాత్రాన నేనేం మిద్దె వేసుకోవాల్సినది లేదు, అది లేకపోతేనే నేను పూరి గుడిసెలోకి పోయేది లేదు, అది లేనంత మాత్రాన నాకు తిండికి లేకపోయేది లేదు, బట్టకు లేకపోయేది లేదు, నా సౌకర్యాలు ఏది తగ్గించుకోవాల్సిన అవసరం ఏది లేకుండానే నాకు జరుగుబాటు. కానీ అదే 4.5 లక్ష మనం ఇవ్వకపోతే ఆమె చనిపోతుంది. ఆమె చనిపోయేదానికంటే మనకి 4.5 లక్షలు పెట్టుకొని ఏందమ్మా దాంట్లో బీరువాలో పెడతాం, 4.5 లక్షలు ఉంది అనుకుంటాం, అది లెక్క లేకపోయినా ఉండినా పెద్ద తేడా పడేది లేదు, కానీ ఆమెకు మాత్రం ప్రాణం చాలా విలువైంది అని చెప్పేసి ఇట్లాంటి మానవతా హృదయంతో కోకొల్లలు చేసినాడమ్మా. కోకొల్లలు 1, 2, 3, 4 అది చెప్పను, వందల సంఖ్యలో చేసినాడు. తను ఎమ్మెల్యే కానప్పుడు కూడా ఇట్లా డాక్వాలే వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాడు. బీదలు ఎవరన్నా రాని ఇవ్వడము, ఆ కోడలు అత్త కొట్లాడుకుంటేనో లేకుంటే తల్లిని చూసుకోలేక కొడుకును చూసుకోలేక తల్లి ఇలా ఉన్నప్పుడు మన దగ్గరకు వస్తే సార్ నాకు నా కొడుకు కోడలంతా ఉండారు కానీ అన్నం పెట్టడం లేకుంటే నాకు మందులకు చూడడం చేయడం లేదంటే ప్రతి నెల మేము మందులు ఇస్తాండి ఇప్పటికి కూడా కొనసాగు. ఇట్లాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు. ఈ మధ్య కాలంలో కూడా రాజన్న భోజనం అని చెప్పేసి వివేకానందకి ఎదురుగా ఉండేది రాజన్న భోజనం అని చెప్పేసి ప్రతిరోజు 2,000-2,500 మందికి మేము భోజనం పెడతాం. కాకపోతే ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ టైం ఏమని చెప్పేసి పెట్టకూడదని చెప్పింటే పెట్టడం లేదు. అంటే అక్కడికి కూడా మేము ఎందుకు ప్రతిరోజు ఎవరో ఎంతో మంది అన్నానికి ఉండేటోళ్ళు ఆ టైంలో అక్కడికి వచ్చేటోళ్ళు ఉండేటోళ్ళు మంచి చెడ్డ ఉందాంలే చేద్దాంలే అనే మంచి మనసుతోనే నా తమ్ముడు ఆ విధంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాడు. ఇట్లాంటివి నా తమ్ముడిని 2 సార్లు ఎమ్మెల్యేగా అనుకునేందుకే మేము ఏమనుకుంటామంటే ఈ ప్రొద్దుటూరు సమాజం మాకు ఎంతో ఇచ్చింది, ఇంత గౌరవాన్ని ఇచ్చింది, కీర్తి ప్రతిష్టలను ఇచ్చింది. ఎవరు ఇచ్చినది? ప్రొద్దుటూరు ప్రజలు కదా, వీళ్ళ వలన కదా నేను ఎమ్మెల్యే అయినా, వీళ్ళ వలన కదా నాకు ఇంత గౌరవము, కాబట్టి వీళ్ళకి నేను ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో మాకుంది స్థలం. ఇదే వరదరాజరెడ్డి గారికి 25 సంవత్సరాలు ఇచ్చినారు, మా తమ్మునికి 2 సార్లు అయితే ఆయనకు 5 సార్లు ఇచ్చినారు. ఒక మసీదు గాని ఎక్కడన్నా ఇచ్చినది ఏదీ లేదు. ₹1,00,00,000 మేము శవసన దర్గాకు ₹1,00,00,000 ఇచ్చినాం. ఇక్కడ మన నంగనూరుపల్లిలో శివాలయానికి 50 లక్షలు, చర్చిలకు ఇచ్చినాం, బళ్ళకి ఇచ్చినాం, గుడికి ఇచ్చినాం, మసీదులకు ఇచ్చినాం. ఒక పాప మంచి ఇంటెలిజెంట్ చదువుకుంటుంది కానీ డబ్బు లేదు. ఆ పాపకు 50 లక్షలు ఖర్చు పెట్టి రష్యాకు పంపించి డాక్టర్ కోర్స్ చదువుతాను. ఈ రోజు ఆ పాప అక్కడే ఉంది, అమెరికా రష్యాలో ఉంది. 50 లక్షలు సంవత్సరానికి 12.5 లక్షల చొప్పున చెప్పినాం. ఆ రోజు కూడా ఇదే ఉదాహరణే చెప్పినాడు. మన దగ్గర 50 లక్షలు సంవత్సరానికి 12.5 లక్ష ఉండొచ్చు ఉండకపోవచ్చు అమ్మా, కానీ ఆ పాప చదివితే కానీ ఆ పాప డాక్టర్ అవుతాడు. డాక్టర్ అయిందంటే 10 మందికి మేలు చేస్తుంది, సేవ చేస్తుంది, వాళ్ళ కుటుంబం పైకి వస్తుంది. ఇవన్నీ ఇట్లాంటి మంచి మనసుండే వ్యక్తి నా తమ్ముడు అని చెప్పుకోవడం లేదు, కానీ ఇవి ఉండేది. ఎన్ని మీరు గుర్తించి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మీరు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అఖండమైన మెజార్టీతో గెలిపించండి తల్లి. నమస్తే అమ్మా.